టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తాటికొండ టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పేరును ప్రకటించింది. తాటికొండ నుంచి 4వసారి తెనాలి శ్రావణ్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తానని అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానంటున్న శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. రాబోయే ఎన్నికలకు టీడీపీ జనసేన సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే తొలి జాబితాను టీడీపీ 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం, ఆ 94 మంది అభ్యర్థుల్లో కూడా తాడికొండ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ని చంద్రబాబు నాయుడు ప్రకటించడం. అంతేకాకుండా కూడా ఇక ఈ ఎన్నికలకి టీడీపీ అస్త్రాలేంటి, శస్త్రాలేంటి, అంతేకాకుండా కూడా అమరావతి రాజధాని పైన ప్రజల్లోకి అదే ప్రధాన అస్త్రంగా వెళ్తారా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన వెళ్తారా? దీనిపై మనతో మట్టానికి తాడికొండ టీడీపీ అభ్యర్థి, అంతేకాకుండా కూడా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్, హెచ్ఎండి నుంచి ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. తర్వాత ఈ ఎన్నికల్లో ఇప్పుడు మొదటి జాబితాలో మీ పేరు ఉంటాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అధిష్టానానికి ఏం చెప్పబోతున్నారు? హెచ్ఎండి టీవీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి జాబితాలో ఉండటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి చేసిన సేవ, పార్టీలో అధినాయకుడికి మా మీద ఉన్న నమ్మకం దీన్ని సూచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా సంతోషిస్తున్నాం. సార్, అంతేకాకుండా కూడా ఈ ఎన్నికల్లో తెనాలి శ్రావణ్ కుమార్ అభ్యర్థిగా అమరావతి రాజధాని ప్రధాన ఎజెండానా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మీ అస్త్రాలు? అమరావతి ఎజెండా చాలా ముఖ్యమైనది. రాజధాని అనేది అదృష్టం ఉంటే తప్ప ఆ నియోజకవర్గానికి రాదు. ఆ అవకాశం మా నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కూడా ఈ ప్రాంత ప్రజలు. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కష్టాలు పాలయ్యారు. ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలు. అందుకనే ప్రభుత్వ విధానాలతో పాటుగా అమరావతి అంశం మీద ఎన్నికలకు వెళ్తాం. ఓకే. అంతేకాకుండా కూడా మొన్న రేపటి దగ్గర సీఎం ఒక సబ్ పెట్టారు. కూలీలకి 2500 నుంచి 5000 చేశారు. దీన్ని స్వీకరిస్తున్నారా? మీ సీఎం గారు చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఊళ్ళూరు ప్రచారం చేశారు. రాజధాని ప్రాంత నాయకులతో చెప్పించారు 2500 చాలు, 5000 చేస్తానని. అది అమలు చేయలే. దాదాపు 4 సంవత్సరాలు 11 నెలలు అమలు చేయకుండా ఆఖరి నెలలో అమలు చేస్తానన్నాడు. ఇంతవరకు జీవో కూడా రాలా. రేపు 3 రోజుల్లో రావాలి, చూస్తాం. అది అయినా కూడా గత 3 నెలలు బాకీ ఉంది. అది ఏదైతే పెన్షన్ ఉందో 3 నెలల నుంచి సక్రమంగా ఇవ్వట్లా, పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు వరకు. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు. నియోజకవర్గంలో చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నమాట వాస్తవే. కానీ ఆ అసంతృప్తి వాదులందరూ కూడా బుజ్జగిస్తాము, కలుపుకుంటాము, ఈ ఎన్నికల్లో గెలవటమే ఏకైక లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ.